ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారా? మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలో లేదా మన అదృష్టమో కానే కాదు కదా. మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మనకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో చాలా మంది ఈ నూతన దినంలో లేరు అని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం కదా. మరి మనకు ఎటువంటి అర్హత లేకపోయినా తండ్రి రెక్కల క్రింద మనల్ని భద్రపరిచినందుకు తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మీరు కొనకకుండా నిద్రపోకుండా కంటికి రెప్పలా మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేము రాత్రంతా ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే నా ప్రభ. అలాగే క్షేమంగా ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే అది మా అదృష్టము కానే కాదు ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి మా మీద దయ చూపించి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత, మేమెలాంటి వాళ్ళమో మీకు తెలుసు ప్రభా. మీరు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. అయినా సరే మా బలహీనతలు ఎరిగి ఉండి కూడా మేము ఎలాంటి వాళ్ళమో తెలిసి ఉండి కూడా నా తండ్రి, మరి ఈ నూతన దినాన్ని ప్రభా మాకిచ్చినందుకు ఏమివ్వగలమయ్యా? మీ ప్రేమకు ఏమిచ్చి మీరు నాకు తీర్చుకోగలం నా తండ్రి. మరి ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి మనవులు నా తండ్రి మీరే నా తండ్రి మీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాం. ఎంతో మంది ప్రభా వారి వారి సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాను. నాకైతే తెలియదు నా తండ్రి, మరి వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, ఎలా ఉంటున్నారు వాళ్ళ కుటుంబాల్లో నాకు తెలియదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, సమస్తము నా తండ్రి మీకు మరుగైనది కానే కాదు ప్రభా. సమస్తము మీరు చూస్తున్నారు నా తండ్రి. ఒకవేళ ప్రతి విషయంలో నా తండ్రి, ఒకవేళ నా తండ్రి వాక్య ప్రకారం వాళ్ళు నడుచుకోకుండా లోకంలో పడిపోతున్నారేమో, వారిని గద్దించి మీ దారిలో నడిపించండి ప్రభా. మేం చెప్తే వాళ్ళు వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు నా ప్రభా. మరెవరైతే ప్రభా మరి మారు మనసు కావాలని, పొందుకోవాలని కోరుకుంటున్నారో వారందరినీ ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి. మొదటి వారు నా తండ్రి మీ వాక్య ప్రకారం నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ వాక్యాన్ని మొదట వారు సరైన దారిలో నా తండ్రి మీ వాక్య ప్రకారం వారిని నడిపించి నా ప్రభా వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని, వాళ్ళ కుటుంబాలను కూడా మీరు పట్టుకోండి నా ప్రభా. ఎవరైతే మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండాలనుకుంటున్నారో, అంటు కట్టబడాలని, మీలో అంటు కట్టబడాలని ఆశపడుతున్నారో వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా, వారి ఆశ కలిగించింది మీరే నా తండ్రి. వారి హస్తాలు నా తండ్రి, వారి హృదయాలు మీరు పట్టుకొని మీ వైపు నడిపించండి. మొదట మీ వాక్య ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి. అలా తర్వాత నా తండ్రి మరి మారు మనసు పూర్తిగా మీ వైపే తిరిగేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారో వారి సొంత తెలివితేటల మీద కాదు ప్రభా, మీ మీదే ఆధారపడాలి. ఇంతవరకు నన్ను చదివించిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చిన నా తండ్రి నాకు ఉద్యోగం ఇవ్వలేడా? ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు. అది నా సొంత తెలివితేటలతో నేను ప్రయత్నం చేస్తే అది ఉండిద్దో మధ్యలోనే వాళ్ళు తీసేస్తారో నాకు తెలీదు. కానీ నా తండ్రి చూపించే ఉద్యోగం, నా తండ్రి నుంచి వచ్చిన ఉద్యోగం నాకు పర్మనెంట్ అవుతుంది. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్రభా ప్రతి ఒక్కరు మీ గురించే నా తండ్రి మీ మీదే ఆనుకునేలా మీ కృపను గ్రహించండి. వారి సొంత తొలితేటల మీద కాదు ప్రభా. మరెవరైతే ప్రభా హాస్పిటల్లో ఆరోగ్యం బాగా అడ్మిట్ అయ్యారో నా తండ్రి, మరి ఎంత ఖర్చు అయినా సరే నా తండ్రి ఇంకా తగ్గలేదు, ఇంకా
హాస్పిటల్లోనే ఉందని ఎవరైతే బాధపడుతున్నారో ఆ సిస్టర్ని ఒక్కసారి దర్శించండి. మరి ఆ బిడ్డ మీద మీ చేతులుంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నా తండ్రి నాకున్నాడు, నన్ను స్వస్థపరిచేది నా తండ్రి, పరమ వైద్యుడు నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి అని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇంకా బాధపడుతున్నారో వారందరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. మరి వారు చేసిన తప్పుడు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపడి ఒప్పుకునే హృదయాన్ని, దీన మనసుని ప్రభా మీరే ఇవ్వండి. కఠినమైన హృదయాలను కరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మెత్తటి మనసులుగా మీరే మార్చండి ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అన్నారు. సాత్వికమైన మనసు మాకివ్వండి నా తండ్రి. సున్నితమైన మనసును మాకివ్వండి. మరి మీరు సహించిన ఆ సహనాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా. మీరు ఏ తప్పు చేయకపోయినా ఎంతో మంది అవమానించి నిందించి హింసించినా సరే నా తండ్రి ఎంతో సహించారు, ఎంతో ఓర్చుకున్నారు, ఓపికతో ఉన్నారు నా తండ్రి. మరి అలాంటి మీకున్న ఆ ఓపిక, సహనం, ఓర్పుని మాకు అలవాటు చేయండి ప్రభా. మా వల్ల అయితే కావట్లేదు నా తండ్రి. అంత గొప్ప తండ్రి మీరే తగ్గించుకున్నప్పుడు మేమెంత నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీరే అంత దీన మనసు కలిగి తగ్గించుకొని మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేశారు. అంత గొప్ప మనసు కలిగిన మీరే, అంత గొప్ప శక్తి కలిగిన మీరే తగ్గించుకుంటే మేమెంత నా తండ్రి. మేమే పాటి వారం ప్రభా, కానీ మేము తగ్గించుకోలేకపోతున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా తగ్గింపు హృదయాన్ని మీరు ఇవ్వండి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు నా తండ్రి మీరే మాకు దయచేయండి ప్రభా. మరి దీన మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ఎవరైతే దూర దేశాల్లో ఉన్నారో నా తండ్రి, దూర ప్రాంతాల్లో ఉన్నారో వారందరికీ ప్రభా మేము దూరంగా ఉన్నాము, మాకు తోడెవరు లేరు కదా, మా కుటుంబాలు ఎలా ఉన్నాయో, మా పిల్లలు ఎలా ఉన్నారు అనే భయం, బాధ నా తండ్రి వారికి తీసివేయండి ప్రభా. నా తండ్రి ఉన్నాడు. నేనైతే నా కుటుంబం దగ్గర నేను ఉండకపోవచ్చు, కానీ నా తండ్రి సమస్తము ఎరిగిన తండ్రి, అన్ని చోట్ల ఉండగల శక్తి గల తండ్రి నాకున్నాడు. నా తండ్రి, నా దేవుడు, నా యేసయ్య నాకున్నాడు. నా బిడ్డలకి, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు. వాళ్ళకి ఏ లోటు, ఏ ఆటంకము, ఏ అనారోగ్య సమస్యలు, ఎటువంటి తెగుళ్ళు కానీ నా కుటుంబానికి రానివ్వకుండా నా తండ్రి మాత్రమే నా బిడ్డలు చూసుకుంటాడు అని ప్రభా. దూరదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండేలా వారి హృదయాలకి ప్రభా మీరు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. మరి దూరంగా ఉన్నాను, నా బిడ్డలు ఎలా ఉన్నారు అని బాధపడకూడదు, భయపడకూడదు, మీ మీదే ఆనుకోవాలి నా తండ్రి. నేను ఒంటరిగా లేను, నేను దూరంగా లేను. నా తండ్రి నాకు తోడున్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెలా ఒంటరి వాడిని అవుతాను? నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని ప్రభా ధైర్యంగా ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి, కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారో వాళ్ళ మేనకోడలు, మరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున మీరు దర్శించండి. మొదట మీ వాక్యానికి లోబడి, మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం, బ్రతకడం, జీవించడం అలవాటు చేయండి ప్రభా. తర్వాత నా ప్రభ పూర్తిగా వాళ్ళు మీ వాక్యానికి లోబడి మీ మాట చొప్పున నడుచుకుంటాం అలవాటు అయిన తర్వాత ప్రభ మరి వారికి కావలసిన అవసరతలు, వారికి కావలసిన అన్ని ప్రభ మీరే సమకూరుస్తారు నా తండ్రి. ఇక నా ప్రభ మీ చేతిలో మీ వైపు తిరిగిన తర్వాత మాకే లోటుండి తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని గొడవలైనా పర్వాలేదు, ఎంత భయంకరమైన పరిస్థితులైనా పర్వాలేదు, ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఆటంకాలు, అడ్డంకులైనా, ఇబ్బందులైనా సరే మీ నుండి మాత్రం మేము దూరం అవ్వకూడదు ప్రభా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు అక్కర్లేదు నా తండ్రి. మీరుంటే చాలు ప్రభా. మేము ఎడారిలో ఉన్నా పర్వాలేదు, సంతోషంగా ఉంటాము, ఎందుకంటే మా పక్కన మీరుంటారు కాబట్టి. ప్రతి ఒక్కరికి ఇలాంటి మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి.
అలాగే ప్రభా మా బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం. మరి బిడ్డల భవిష్యత్తు ఏంటో, వాళ్ళు ఏం చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఏ జాబ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు, లోకపరమైన ఆలోచనలు మాకు రానివద్దు ప్రభా. నా తండ్రి చేతుల్లో ఉన్నాడు నా బిడ్డ, ఇక వాడి గురించి వాళ్ళ గురించి మేము ఆలోచించొద్దు. ఎందుకంటే నా తండ్రి చేతుల్లో ఉంటే ఖచ్చితంగా నా తండ్రి విడిచిపెట్టడు. వారిని సరైన క్రమంలో నా తండ్రి పెంచుతాడు. నా మాట అయితే వాళ్ళు వినరు, కానీ నా తండ్రి మాట ఖచ్చితంగా నా బిడ్డలు వింటారు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మీరే అనుగ్రహించండి ప్రభా. అలాగే ఎవరైతే నా తండ్రి మరి మొదటి నుంచి నా ప్రభు మీలో ఉండి, మీ కృపలో, మీ కాపుదల్లో ఉండి ఇప్పుడు యవన కాలంలోకి వచ్చేసరికి లోకంలో పడిపోతున్నాడు సిస్టర్, మా మాట వినట్లేదు, లోకాన్ని ఫాలో అవుతున్నాడు, తండ్రికి దూరం అవుతున్నాడని బాధపడుతున్నారు నా ప్రభా. మరి ఆ బ్రదర్ని ఒక్కసారి మీరు దర్శించండి, ఆ బిడ్డతో మీరు మాట్లాడండి. ఒకవేళ అపవాద శక్తులు ఆ బిడ్డని ఆటంకపరిస్తే ఇప్పుడే నా తండ్రి యేసు నామంలో అపవాద శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాం నా ప్రభా. మరి బిడ్డని విడిపించి నా తండ్రి మీ కాపుదల, మీ భద్రత, మీ కుటుంబంలోకి మరలా ఆ బిడ్డను చేర్చుకోమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బాధపడుతున్నారు సిస్టర్లు, మన కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, వారికి ఉన్న బాధను తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే నా తండ్రి యుద్ధాలు జరుగుతున్న దేశాలని, దేశ నాయకుల్ని ప్రభా మీరే దర్శించండి. వారికి ప్రభా శాంతి సమాధానం వారికి నింపండి నా తండ్రి. మరి యుద్ధాన్ని మీరు కోరుకోరు ప్రభా, శాంతినే మీరు కోరుకుంటారు. రెండు దేశాల మధ్య శాంతి సమాధానంతో బిడ్డలను నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎవరెవరైతే యుద్ధంలో మరి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు వారందరికీ ఓదార్పునివ్వండి. మీరు ఓదారిస్తేనే వాళ్ళకి పూర్తి ఓదార్పు వాళ్ళు పొందుకుంటారు తండ్రి. మేం చెప్తే ప్రభా వాళ్ళు ఓదార్పు పొందరు నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే త్రాగుడికి బానిసై ఉన్నారో నా తండ్రి వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్న ఆ శాంతిని తీసివేయండి ప్రభా. మరి ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని నింపండి. త్రాగుడికి బానిసైన ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి దర్శించండి ప్రభా. మేం చెప్తే వాళ్ళు వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు తండ్రి. ఆ త్రాగుడి మీద అసహ్యత పుట్టించండి. ఎవరైతే దురలవాట్లకి, చెడలవాట్లకి బానిసలయ్యారో వారితో ఒక్క మాట మీరు మాట్లాడండి తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా, కానీ మీరు చెప్తేనే వాళ్ళు వింటారు నా తండ్రి. మేం చేసిన తప్పు వల్లే వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తల్లిదండ్రులు మా తప్పే నా ప్రభా, దయచేసి క్షమించండి. మరి బిడ్డలు మీరే నా తండ్రి, ఒక్క మాట మీరు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు, ఇది తప్పు కదా అని అసహించుకుంటారు నా తండ్రి. మరి చెడు అలవాట్లను అసహించుకొని మీకు లోబడి మీ మాట చొప్పున నడుచుకునే ఆ హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ప్రభా మరి పనుల మీద, ఆఫీసులకు ప్రభా, ఉద్యోగాలకు వెళ్తున్నారో వాళ్ళకి మెంటల్ ప్రెషర్ అనేది లేకుండా ప్రభా మీరు చెప్పారు నా తండ్రి, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పారు. వాళ్ళు చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉండేలా వారి హృదయాలు మార్చండి తండ్రి. నా తండ్రి చేతిలో పెట్టాను, ఇక నేను రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే నా తండ్రి సమస్తము చూసుకునే తండ్రి నాకున్నాడు. నా తండ్రి చెప్పాడు, మీ పనులన్నీ నాకు అప్పగించండి అమ్మా, మీకు రెస్ట్ నేను ఇస్తానని నా తండ్రి చెప్పినప్పుడు నేనెందుకు ఇంత టెన్షన్ పడాలి, నా సొంత ఆలోచనతో నేనెందుకు ముందుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించి మీరు చెప్పిన మాట ప్రకారం నా తండ్రి మరి మీ చేతుల్లోకి అప్పగించి వాళ్ళు పని ఒత్తిడి, ప్రెషర్ లేకుండా నా తండ్రి ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాల్సిందే నా ప్రభా. ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాదు నా తండ్రి, మీ వైపు చూడాలి. నేను ఏ విషయంలో నేను పడిపోయాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, ఏ విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేంత నా ప్రవర్తన నేను అలా ప్రవర్తించాను అని ప్రభా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని పశ్చాత్తాపపడి కన్నీటితో నా తండ్రి వారు చేసిన ప్రతి తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళగా నా తండ్రి మమ్మల్ని ఉంచొద్దు తండ్రి. మీ జ్ఞానం నా తండ్రి, మీ ప్రేమ తెలుసుకునే జ్ఞానం, మీ మాటకు లోబడే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాట చొప్పున వాక్యాన్ని అనుసరించే జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభా. మరి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ అడగరందేమైనా అడుగుంటే దయతో క్షమించి, అడగవలసింది ఏమన్నా ఉంటే ప్రేమతో దయచేస్తారని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.